వర్షంలో బిగ్ బాస్ రివ్యూస్ వర్షంలో నిన్న జరిగిన అన్ఫేర్ ఎలిమినేషన్ గురించి శ్రీజ గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఈ వీడియో ఎక్కువ లెంగ్తీ ఉండదు, జస్ట్ షార్ట్ అండ్ కట్లో చెప్పేద్దాం. విషయం ఏంటంటే బాయ్ కట్ బిగ్ బాస్ బయట నడుస్తుంది. అదే మీరు అంటున్నారు కరెక్టే, బాయ్ కట్ బిగ్ బాస్. అరే అసలు జనాలతో ఓటింగ్ చేయించి వైల్డ్ కార్డ్ కంటెంటర్లని లోనకి రప్పించి వాళ్ళతో గేమ్స్ పెట్టించి ఓట్లు వేసిన వాళ్ళనే ఎలిమినేషన్ చేయడం ఏంటి అని చెప్పి బయట టాక్. బిగ్ బాస్ అంటే చరిత్రలోనే ఇలాంటి ఒక ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి ఎవరో ఎక్స్పెక్ట్ చేయని, అదే అసలు వేస్ట్. ఇంక దాని గురించి మాటలు కూడా లేవు. నిన్న జరిగిన షో గురించి మనం మాట్లాడుకోవాలంటే నిన్న సాటర్డే షో ఒక రకంగా ఉంటే సండే షో ఒక రకంగా ఉంది. కంటెంట్ కొన్ని వచ్చిన కంటెంటర్లు ఏమన్నా టాప్ మోస్ట్, ఒకడు ఇంగ్లీష్ వచ్చు, ఒకడు హిందీ వచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళు కనీసం ఎవ్వరూ లేరు దాంట్లో. మాధురి గారు తెలుగు ఆవిడ, నెక్స్ట్ రమ్య తెలుగు ఆవిడ, నెక్స్ట్ సాయి గోల్కొండ హై స్కూలు కొన్ని సినిమాలు యాడ్ చేశాడు. మిగతా ముగ్గురు మాత్రం వర్స్ట్ ఆఫ్ ఈ ఓవర్లో కదా ఆల్రెడీ కాంట్రవర్సీ. పోయినసారి సీజన్లో వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చారని చెప్పి ఏదైతే కాంట్రవర్సీ జరిగిందో ఈ సీజన్లో మళ్ళీ అదే జరుగుతుంది. వాళ్ళని తీసుకొచ్చి గేమ్స్ ఆడటం ఏంటి, టాప్లో ఓట్లు పడిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఏంటి, లాస్ట్లో సుమన్ గారిని శ్రీజ గారిని ఓటింగ్ లిస్ట్ ప్రకారం అసలు వీళ్ళు అసలు దరిదాపుల్లో లాస్ట్ వరకు ఉండే కూడా ఛాన్స్ కూడా లేదు. ఆ మాత్రం దానికి ఓటింగ్ పెట్టడం ఎందుకు? జనాలందరూ గొర్రెల్లాగా అందరూ హాట్స్టార్లో ఓట్లేసి విసిడిగాళ్ళు ఇచ్చి తర్వాత వెబ్సైట్లో ఓటింగ్ పోల్ వేసి ఇంకెందుకు, ఇంకా వేస్ట్ కదా. అదేదో డైరెక్ట్గా మాకు ఇష్టం లేని కంటెస్టెంట్ మేమే ఎలిమినేట్ చేస్తామని చెప్పేస్తే జనాలు టైం కూడా వేస్ట్ చేసుకోరు కదా. అయితే చూస్తారు, లేదంటే మానేస్తారు కదా. బిగ్ బాస్ సీజన్ 9 ఈ సీజన్ మీద ఫుల్గా నెగిటివ్ టాక్స్ అయితే వచ్చేసినాయి బయట. దీంట్లో అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం నాయిస్గా ఉంటుంది, కొంచెం ఏం ఇబ్బంది పడద్దు. అంటే కొంచెం క్లైమేట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి కొంచెం ఎక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది. విషయం ఏంటంటే ఈరోజు జరిగిన షో గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు నామినేషన్స్ అయితే జరిగినాయి. కొంతమంది అయితే నామినేట్ అవ్వడం జరిగింది. భరణి గారు, సుమన్ గారు, డెమన్ పవన్, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, తనూజ, వీళ్ళైతే ఈ 5 మెంబర్స్ అయితే కనుక నామినేట్ చేయడం జరిగింది. అలాగే వైల్డ్ కార్డ్స్లో వచ్చిన మాధురి గారికి ప్లస్ మన క్యాప్టెన్ పవన్ కళ్యాణ్కి చిన్న ఇష్యూ అవడం, దివ్యతో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది రచ్చ ఆల్రెడీ. కొంతమందిని కొన్ని షోల్లోకి తీసుకోవాలా వద్దా అన్నప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని మొత్తం అంతా చేసుకుంటే కనుక బాగుండేది. ఏంటంటే ఎలా ఉంటుందంటే రాజకీయ పరంగా వాళ్ళకి భయపడడం, ఎందుకంటే ఆవిడ మన దువ్వాడ గారి తాలూకు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉండలేని పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది హౌస్లో. అలా ఉండకుండా ఉండదు కాబట్టి అసలు ఈ సీజన్ మొత్తం అంతా అసలు వరస్ట్ అన్నమాట. స్టార్టింగ్ వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే శ్రేజ ఎలిమినేషన్ అయిపోయిందో అప్పుడు నుండి మొత్తం అంతా జనాల్లో అభిప్రాయం అనేది చేంజ్ అయిపోయింది. అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. 50 ప్లేస్లో ఉన్న కంటెంట్ని తీసుకుని వచ్చి లాస్ట్ వరకు ఉంచి ఎలిమినేట్ చేయడం ఏంటి, బయట తగలడిపోతుంటా. ఈ వీడియోని మ్యాక్సిమం వరకు మీరు లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి వెళ్తే కొన్ని రివ్యూ ఛానల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అందరూ ఒకటయ్యారు. శ్రీజ స్టాండింగ్ తీసుకుంటున్నారు, అంటే మళ్ళీ రీఎంట్రీ తీసుకోవాలి అన్నట్టు శ్రీజని బయట ఆల్రెడీ కొన్ని నడుస్తుంది సోషల్ మీడియాలో. కానీ రీఎంట్రీ అనే ఆప్షన్ అయితే మాత్రం ఉండదు, తీసుకోరు. అంత సాహసం అయితే బిగ్ బాస్ టీం అయితే తీసుకోదు. ఎందుకంటే అలా తీసుకుంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసామనే ఫీలింగ్లో వాళ్ళు ఉండిపోతారు. కాబట్టి అసలు తీసుకునే ఛాన్స్ ఏం లేదు. శ్రీజాకి అయితే కనుక ఛాన్స్ లేదు. శ్రీజ అయితే కనుక ఎంట్రీ అవ్వదు బిగ్ బాస్లోకి. ఇంకా అయిపోయింది, అక్కడతో ఒక చాప్టర్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 2.0 అయితే కనుక గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ హౌస్లో రచ్చ మొదలైపోయింది, హౌస్లో నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. ఎవరు ఏంటని చెప్పి అంటే ఈ వీక్ వైల్డ్ కార్డ్స్కి నామినేషన్లో ఉండరు కాబట్టి, ప్లస్ నెక్స్ట్ వీక్ నుండి అయితే కనుక నామినేషన్లో అందరూ వచ్చేస్తారు. అప్పుడు వీళ్ళకి అసలైన సినిమా చూపించేస్తారు. ఆల్రెడీ అందరితో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. అయితే వీడియో అందరూ లైక్ చేసేయండి. అవసరం వరకే వీడియోలు చేద్దాం. అనవసరం నెసెసరీ టాపిక్ లేని మనం సోదంతా చెప్పాల్సిన అవసరం లేదు ఛానల్లో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్.